హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ పోవాలని నిమ్మరసం రాస్తున్నారా? అయితే మీరు మీ స్కిన్ ని మీ చేతులతోనే పర్మనెంట్ గా కాల్చేసుకుంటున్నారని అర్థం. అవును, మీరు వింటుంది నిజమే. పోనీ మార్కెట్లో కొన్న ఆ పచ్చటి అలోవెరా జెల్ వాడుతున్నారా? అది అస్సలు అలోవెరానే కాదు, కేవలం గ్రీన్ కలర్ వేసిన వాటర్ అని తెలిస్తే మీరేమంటారు? షాక్ అయ్యారా? మన ఇళ్లల్లో అమ్మ లేదా నానమ్మ ఎప్పుడు చెప్తుంటారు కదా, కాస్త పసుపు రాసుకో, ఫేస్ భలే మెరుస్తుంది అని. వాళ్ళు చెప్పింది పూర్తిగా తప్పు కాదు, అలాగని పూర్తిగా కరెక్ట్ కూడా కాదు. మరి నిజమేంటి అనుకుంటున్నారా? ఈ రోజు మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ పేరుతో మనం చేస్తున్న తప్పులేంటి, ఏది నిజంగా పనిచేస్తుంది, ఏది మీ స్కిన్ ని డ్యామేజ్ చేస్తుంది, సైన్స్ ఏం చెబుతుంది అనేది పక్కాగా హానెస్ట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీ స్కిన్ కేర్ రొటీన్ పూర్తిగా మారిపోతుంది. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చాలా మంది చెప్తుంటారు కదా, నేను ఇది రాత్రి రాసుకున్నాను, పొద్దున కల్లా స్కిన్ గ్లాసీగా మారిపోయిందని. అది చూసి మనం కూడా ట్రై చేస్తాం, రిజల్ట్స్ రావు, డిసప్పాయింట్ అయిపోతాం. రాత్రికి రాత్రే స్కిన్ మారిపోవడానికి మన ఫేస్ ఏమీ మ్యాజిక్ బోర్డ్ కాదు. అది న్యాచురల్ ఇంగ్రీడియంట్ అయినా, ₹1000 ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అయినా సరే, ఖచ్చితంగా రిజల్ట్ రావాలంటే టైం పడుతుంది, కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాక ఇప్పుడు యాక్చువల్ గా ఏది వర్క్ చేస్తుందో మాట్లాడుకుందాం. అలోవెరా గురించి మనందరికీ తెలుసు, దాదాపు అందరి ఇళ్లలో ఈ మొక్క ఉంటుంది. ఇది నిజంగానే స్కిన్ కి చాలా మంచిది. సైన్స్ కూడా దీన్ని పక్కగా కన్ఫర్మ్ చేసింది. ఇందులో ఉండే కాంపౌండ్స్ స్కిన్ లో మాయిశ్చర్ ని లాక్ చేస్తాయి, ఇరిటేషన్ ని తగ్గిస్తాయి. ఎండలో తిరిగొచ్చాక ఫేస్ కి రాసుకుంటే చాలా కూల్ గా సూతింగ్ గా ఉంటుంది. మీది ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, సెన్సిటివ్ స్కిన్ అయినా అలోవెరా దాదాపు అందరికీ సెట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. షాప్స్లలో దొరికే గ్రీన్ కలర్ అలోవెరా బాటిల్స్ చాలా వరకు వేస్ట్ ఆఫ్ మనీ. వాటిలో రియల్ జెల్ కంటే వాటర్, కలర్, ప్రిజర్వేటివ్సే ఎక్కువగా ఉంటాయి. మీకు రియల్ బెనిఫిట్ కావాలంటే డైరెక్ట్ గా ఇంట్లో ఉన్న మొక్క నుంచి తీసిన జెల్ వాడండి, లేదా ప్రోడక్ట్ వెనకాల ఇంగ్రీడియంట్ లిస్ట్ లో అలోవెరా ఫస్ట్ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే కొనండి. పసుపు అనగానే మనకు గుర్తొచ్చేది హల్దీ ఫంక్షన్స్. పసుపులో కర్క్యూమిన్ అనే ఒక పవర్ఫుల్ కాంపౌండ్ ఉంటుంది. సైంటిస్టులు దీనిపై చాలా స్టడీసే చేశారు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ అని, స్కిన్ టోన్ ని ఈవెన్ చేస్తుందని కన్ఫర్మ్ అయింది. అంటే అమ్మ చెప్పింది నిజమే, పసుపు జెన్యూన్ గా అయితే వర్క్ చేస్తుంది. కానీ మనం చేసే తప్పు ఎక్కడొస్తుందంటే, చాలా మంది డైరెక్ట్ గా నీళ్లలో కలిపి ఫేస్ కి పసుపు రాసేసుకుంటారు. దాంతో స్కిన్ అంతా ఎల్లోగా మారిపోయి పచ్చకమర్లు వచ్చినట్టు అవుతుంది. ఆ కలర్ అంత ఈజీగా పోదు కూడా. అందుకే పసుపు వాడాలంటే చాలా చిన్న పించ్, అంటే చిటికెడు మాత్రమే తీసుకోవాలి. దాన్ని మీ మాయిశ్చరైజర్ తోనో లేదా తేనెతోనో మిక్స్ చేసి వాడాలి. అది వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే, అంతకంటే ఎక్కువ వద్దు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లో అన్నింటికంటే సైన్స్ ఎక్కువగా ప్రూవ్ చేసింది ఏంటంటే వేప. ఇందులో ఉండే కాంపౌండ్స్ యాక్నేకి కారణమయ్యే బ్యాక్టీరియాతో డైరెక్ట్ గా ఫైట్ చేస్తాయని స్టడీస్ లో క్లియర్ గా తేలింది. ఆయిలీ స్కిన్ కి, పింపుల్స్ కి వేప అద్భుతంగా పనిచేస్తుంది. అయితే నీమ్ ఆయిల్ ని మాత్రం డైరెక్ట్ గా ఫేస్ కి అస్సలు వాడకండి, అది చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. స్కిన్ కాలిపోయే ఛాన్స్ కూడా ఉంది. దానికి బదులు వేప ఫేస్ వాష్ వాడొచ్చు, లేదా ఎండబెట్టిన వేపాకుల పొడితో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇక ముల్తాని మట్టి వాడని తెలుగమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదేమో. ఇది ఆయిలీ స్కిన్ కి జెన్యూన్ గా హెల్ప్ చేస్తుంది. ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని లాగేస్తుంది, పోర్స్ ని క్లీన్ చేస్తుంది. కానీ కొంతమంది దీన్ని రోజు వాడేస్తుంటారు, అది చాలా బ్లండర్. ముల్తాని మట్టి ఎక్కువగా వాడినప్పుడు మన స్కిన్ లోని న్యాచురల్ ఆయిల్స్ కూడా పూర్తిగా పోతాయి. దాంతో స్కిన్ డ్రై అవుతుంది. అలా డ్రై అయినప్పుడు మన బాడీ పానిక్ అయిపోయి ఇంకా ఎక్కువ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ తగ్గించుకుందామని వెళ్తే ఇంకా డబుల్ ఆయిలీగా మారుతుందన్నమాట. దీన్ని వారానికి ఒక్కసారి మాత్రమే వాడాలి. ప్యాక్ కడుక్కున్నాక ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. న్యాచురల్ కదా, ఏముందిలే, సేఫే అని కాదు. ఇంటర్నెట్ లో చూసి ఏది పడితే అది ముఖానికి మాత్రం రాయకండి. ముఖ్యంగా ఈ 3 విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి. 1. నిమ్మరసం. డార్క్ స్పాట్స్ తగ్గుతాయని చాలా మంది ఇది రాస్తారు, కానీ నిమ్మకాయలో ఉండే యాసిడ్ వల్ల స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది. అది రాసుకుని ఎండలోకి వెళ్తే ఆ డార్క్ స్పాట్స్ తగ్గకపోగా స్కిన్ బర్న్ అయ్యి ఇంకా నల్లగా అయిపోతుంది. 2 వచ్చేసి బేకింగ్ సోడా. ఇది కిచెన్ లో గిన్నెలు క్లీన్ చేయడానికి, కేక్స్ తయారు చేయడానికి వాడుతుంటాం. దీని pH లెవెల్ మన స్కిన్ కి ఏ మాత్రం సెట్ అవ్వదు. ఇది కనుక వాడితే మీ స్కిన్ బ్యారియర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది. ఇక 3. టూత్ పేస్ట్. పింపుల్స్ పైన టూత్ పేస్ట్ పెట్టకండి, ఇదొక పాత అపోహ. టూత్ పేస్ట్ లో ఉండే కెమికల్స్ మన స్కిన్ కి పనికొచ్చేవి కావు. పింపులే తగ్గకపోగా చుట్టూ రెడ్ గా అయిపోయి మంట పుడుతుంది.
పెద్ద పెద్ద రొటీన్స్ ఏం అక్కర్లేదు, ఖరీదైన ప్రోడక్ట్స్ అస్సలే అవసరం లేదు. ఈ సింపుల్ రొటీన్ ని ఫాలో అవ్వండి. ఉదయం పూట ఇంట్లో మొక్క నుంచి తీసిన అలోవెరా జెల్ లైట్ గా రాసుకోండి. ఆ తర్వాత సన్ స్క్రీన్ వాడండి. ఇది అసలు స్కిప్ చేయకండి. ఏ న్యాచురల్ ఇంగ్రీడియంట్ కన్నా కూడా సన్ స్క్రీన్ చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు మంచి ఫేస్ వాష్, అదే పింపుల్స్ ఉంటే నీమ్ ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోండి. ఆపై మాయిశ్చరైజర్ రాయండి. వీక్లీ వన్స్ ఒక్కసారి మాత్రమే ముల్తాని మట్టి ప్యాక్ వేసుకోండి. అందులోనే ఒక చిన్న చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఈ చిన్న రొటీన్ ని కన్సిస్టెంట్ గా ఫాలో అయితే నెల తర్వాత మీ స్కిన్ లో వచ్చే తేడా మీకే డైరెక్ట్ గా కనిపిస్తుంది. సో న్యాచురల్ అయినా కెమికల్ అయినా కరెక్ట్ గా లాజికల్ గా వాడటం తెలిస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే స్కిన్ కేర్ పైన పిచ్చి ప్రేమ ఉన్న మీ బెస్టీకి వెంటనే షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.